హలో అండి. మన ఇంటి మొదలుపెట్టిన తర్వాత రెండో వీడియో ఇది. ఇక్కడ చూసారా తేలు ఎంత పెద్దగుందో. ఇంటి పనులు స్టార్ట్ చేస్తుంటే సడెన్‌గా అది దర్శనమిచ్చింది. ఆ దెబ్బకు నేనైతే పారిపోయాను. మా పిల్లలు మేము లగాయెత్తుగా చూసుకోవచ్చు. మా నాన్న అయితే వచ్చి దాన్ని పారతో కొట్టి చంపేశాడు. సో, మ్యాటర్‌లోకైతే వచ్చేస్తే మనం ఇంటి పనులు స్టార్ట్ చేసిన మొదటి వీడియోలో ఆషాఢం మాసం ముందు చేశాం. ఇంటి పనులు స్టార్ట్ చేస్తున్నామని చెప్పి మీకు వీడియో కూడా చేసి పెట్టాం. ఆ తర్వాత మన పనులకైతే బ్రేక్ పడిపోయింది. ఎక్కడైతే నేను ఆ రోజైతే గడ్డంతా క్లీన్ చేసి అంటే వదిలేసామో మొత్తం అలానే ఉండిపోయింది. దాని తర్వాత అప్పుడప్పుడు మళ్ళీ ఖాళీగా ఉన్న టైంలో అంటే గడ్డంతా కట్ చేస్తూ ఇప్పటికైతే ఫైనల్‌గా అయితే పని మొదలుపెట్టాము. ఎందుకు ఆగాల్సొచ్చింది అని మీకు డౌట్ రావచ్చు. అయితే నేను ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఒకరోజు అయ్యగారి దగ్గరికెళ్ళి ముహూర్తం ఏది బావుందని అడిగితే, "అసలు ఇప్పట్లో ముహూర్తాలే లేవు. నువ్వు ఇంకా నెల రోజులు ఆహ్, ఏ పనులు మొదలు పెట్టకూడదన్నారు." ఎందుకంటే అప్పుడే ఆషాఢ మాసం అనేది ఎంటర్ అవుతుందనమాట. ఆషాఢ మాసంలో అసలు పనులు స్టార్ట్ చేయకూడదన్నారు. అమ్మ బాబోయ్! అనుకున్నాం. ఆ తర్వాత శ్రావణం వచ్చిన తర్వాత శ్రావణ మాసం రెండో శుక్రవారమో ఏమో మంచిగుంది. ఆ తర్వాతే స్టార్ట్ చేసుకోండన్నారు. సో, ఫైనల్‌గా నిన్న నైట్ అయితే అంటే ఈ ఫ్లాట్‌లో కొంచెం మట్టి కుప్పలు అయన్నీ అడ్డున్నాయన్నమాట. ముగ్గు పోసి గుంటలు తీయాలి గదా! ముగ్గు పోసేటప్పుడు ఎలాంటి అంటే మట్టంతా లెవెల్‌గుండాలి, నీట్‌గుండాలి. అప్పుడైతేనే ఆ దారం మంచిగా ఆడుద్దని చెప్పేసరికి ఈ అడ్డుగున్న మట్టి గుంటలంతా మా నాన్న, నేను, మా పిల్లలు అందరం కలిసైతే క్లీన్ చేస్తున్నాం. ఇక్కడ పనిచేసేది మేము నలుగురైనా సరే ఎక్కువ మా నాన్నే చేశాడు. మా వల్ల అయితే అవ్వడం లేదు. మా పిల్లలు మధ్యలో ఎంటర్‌టైన్‌మెంట్ అన్నమాట. వాళ్ళకి తోచింది వాళ్ళు జేస్తున్నారు సరదాగా. ఇక్కడ ఒక ఛాలెంజ్ ఉందండి. ఈ ఇంటిని కట్టడానికి నాకైతే నా దగ్గర నిజం చెప్పాలంటే మనీ కూడా లేవు. కానీ ఏ ధైర్యంతో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎంతవరకు అయితది? ఇల్లనేది పూర్తి నిర్మాణం అయితదా? లేకుంటే బేస్‌మెంట్‌తోనే ఆగిపోతదా? పిల్లర్లతో ఆగిపోతదా? ఒక స్లాబ్ లెవెల్ వరకు వచ్చి ఆగిపోతదా? అనేది నా దగ్గర అయితే క్లారిటీ అయితే లేదు. ఫస్ట్ అయితే మట్టంతా లెవెల్ చేపిస్తాను. రేపు ఈ అంటే నెక్స్ట్ ఏం చేస్తారంటే ముగ్గు పోస్తారనమాట. అంటే పిల్లర్ గుంటలు మొత్తం 6 గుంటలొస్తాయి. 6 గుంటలేందంటే ఒక బెడ్‌రూము, కిచెను, హాలు మొత్తం కలిపి 6 గుంటలైతే వస్తాయి. ఈ 6 గుంటలు తీసిన తర్వాత భూమి పూజ చేస్తాము. అంటే సెపరేట్‌గా ఒక గుంట తీసుకోమన్నారు ఈశాన్యం వైపు. ఆ గుంట తీసిన తర్వాత ఆ గుంటలో మనం భూమి పూజ చేసుకున్న తర్వాత మిగతా 5 గుంటల్ని నెక్స్ట్ డే తీపిచ్చేసి ఆ తర్వాత వెంటనే ఇక కంకరు, ఈ ఐరన్ అయ్యంతా వేసేసి పిల్లర్‌లయితే పైకి లేపుతారు. అంతవరకైతే నా దగ్గర క్లారిటీగుంది. సో, దాని తర్వాత ఏంటయ్యా అంటే పిల్లర్‌లయిన తర్వాత ఈ బేస్‌మెంటు మట్టి తోలియాలి. ఎందుకంటే చాలా డౌన్‌లో ఉందనమాట ఈ ప్లేసు. చాలా గుంటలాగుంటది. మనం దాదాపు మోకాలు మందం మనం దీంట్లో మట్టయితే తోలియాలి. నేనేమనుకుంటున్నానంటే ఇసుక కొంచెం తక్కువ దొరుకుతుంది గదా! ఇసుక పోపిచ్చేద్దాం అంటున్నాను. కానీ ఇసుక వల్ల ఏమైనా మళ్ళీ ఎలుకలు గిట్ల ఏమైనా హోల్స్ పెడతాయేమో అనే ఒక భయంగా అయితే ఉంది. సో, ఈ మట్టి తోలిచ్చిన తర్వాత పైన బెడ్ పోపిచ్చేసి, పిల్లర్లు లేపేసి, గోడ అంటే లైట్ వెయిట్ బిల్లలైతే యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. మొత్తం ప్లాన్ అయితే చేసుకున్నాను. నేను, మా నాన్న, మా ఆవిడ అయితే మొత్తం కూర్చొని డిస్కషన్ అయితే చేసుకున్నాను. అదే మీకైతే చెప్తున్నాను. సో, ఈ లైట్ వెయిట్ బిల్లలతో మనం ఇంటి గోడల నిర్మాణం చేసేసి, ఆ తర్వాత పైన స్లాబ్ అయితే ఏపిద్దాం అనుకుంటున్నాం. స్లాబ్‌కైతే 1,50,000 అయితే వస్తదని చెప్తున్నారు బడ్జెట్. ఆ బడ్జెట్ వరకు అంటే స్లాబ్ ఒకటే 1,50,000 అవుతది. మిగతా గోడలకు వాటికి ఇంకో 4,00,000 అవుతది. మొత్తం పిల్లర్లకి, బేస్‌మెంట్‌కి సైడ్‌లు ఏమంటారు బెడ్ పోయడానికి వాటికి. సో, ఇల్లయితే పెద్ద టాస్క్ లాగుంది. అండ్ మీకు చెప్పాల్సిందేందంటే కొంచెం చాలా మంది ఆహ్, వద్దులెండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ మనకైతే ఒక ఛాలెంజ్ అనమాట ఈ ఇల్లు నిర్మించడం. నేనైతే ఆ ఛాలెంజ్‌లో పాస్ అయితానో, నెగ్గుతానో లేదైతే నాకైతే తెలీదు. సో, మీ సపోర్ట్ ఉంటే ఎప్పటికి ఇలానే ముందుకెళ్తానని కోరుకుంటున్నాను. ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందనేది వీడియో కూడా చేస్తాను. థాంక్ యూ.